అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి అందరికీ, వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, పృథ్వీ గారికి. మా 'ప్రేయసి రావే' సినిమా 26 ఏళ్ళు అయిందనే అసలు నమ్మబుద్ధి అవ్వట్ల. నేను ఎప్పుడుకొచ్చినా కూడా ఒక ట్రెండింగ్‌గా ఉంటుంది సినిమా. ఒకే ఒక లోటంటే మా అన్న శ్రీహరి లేకపోవటం. లేకపోతే ఈరోజు ఆ స్టేజ్ మీద ఉండేవాడు తను కూడా. అద్భుతమైన సినిమా. అసలు లవ్‌కి ఒక మార్క్ సినిమా. త్యాగానికి ఒక మార్కు. దాంట్లో శ్రీకాంత్ గారి గురించి చెప్పనక్కర్లా. ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, శివాజీ రాజా గారు అద్భుతం ఆ సినిమాలో. సో, పృథ్వీ గారు అలాగే ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సురేష్ ప్రొడక్షన్‌లో. మా చంద్రమహేష్ గారికి ఒక అద్భుతమైన సినిమా అది. అలాగే ఆయన చాలా సినిమాలు చేశారు. శ్రీహరి గారితోటి చాలా సినిమాలు. అయోధ్య రామయ్య సినిమా, అలాగే కొన్ని సినిమాలు. మధ్యలో కొంత ఆయన ఏమీ వెనక్కి వెళ్ళలేదండి. సబ్జెక్టులు రెడీ చేసుకుంటున్నాడు. ఈ ట్రెండ్‌కి తగ్గట్టు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆయనకి దొరికింది. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్, నేను, అలాగే ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్, అన్నపూర్ణమ్మ గారు. అద్భుతంగా సినిమా మొత్తం చాలా బాగా వస్తుంది. ఆయన ఎందుకంటే ఆయన చేసేటప్పుడు డే అండ్ నైట్ పనిచేశాడు ఆ పిఠాపురంలో, ఆ ఎండల్లో. నిజంగా ఆయన అనుకున్న అవుట్‌పుట్ సాధించాడు. అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ స్కోరు, అలాగే పాటలు. ఈ ట్రెండ్‌కి, ఈ జనరేషన్‌కి తగ్గట్టు చంద్రమహేష్ గారు తీశారని చెప్పి వినాయక్ గారే మొన్న చెప్పారు మొన్న. అలాగే ఇలాంటి సినిమాలు రాలేదు. సొసైటీలో పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలి కానీ, మరీ అంత జైల్లో పెట్టినట్టు వాళ్ళ ఫ్రీడమ్‌ని హరించేసి, వాళ్ళని ఒక మానసికమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్న అటువంటి తల్లిదండ్రులకి కనువిప్పు ఈ సినిమా. అలాగే యూత్ ఉంది, మెసేజ్ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది. ప్లస్ అందరి కథలు ఉంటాయి. 3 డిఫరెంట్ స్టోరీస్ దీంట్లో. సో, అద్భుతంగా మలిచాడు సినిమానైనా. ఆయనకి ఈ సినిమా ఒక పెద్ద కమ్‌బ్యాక్ కావాలి. అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి, అలాగే మా గోదావరి గిట్టయ్య అని ఎఫ్ఎం ఆయన, వీళ్ళందరూ గురువు గారు, వీళ్ళందరూ కలిసి అద్భుతంగా సినిమా చేశారు. ఈ సినిమా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్ళి నుంచి యానిమల్ వరకు ఆల్మోస్ట్ 180 ఫిల్మ్స్ చేశాను. అండ్ ప్రేయసి రావే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రేయసి రావే ఇస్ ఎ స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు దొరికింది. సో మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ శ్రీకాంత్ గారు, ఫర్ లాంగ్ టైమ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. ఎందుకంటే పెళ్ళి తర్వాత నేను చాలా సినిమా చేశాను, పెద్ద పెద్ద హీరోస్ చేశాను, ఆల్ ద హీరోస్ చేశాను. నా బాధ ఏంటంటే ఏదైనా ఒక సీన్ మంచిగా వచ్చింది అనుకోండి, సినిమా తప్పకుండా ఉండదు. సంబడి విల్ సే సంథింగ్, ఆ సీన్ దే విల్ కట్, మోస్ట్లీ విల్ బి ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. బట్ శ్రీకాంత్ గారు will insist that I should act well, pretty baga chahiye, you know, and he'll make sure that every frame, every scene in the movie is there, because he's a director's hero. He's the cinema should be a hit. So never have I got an opportunity. Thank you very much. It was a pleasure acting all the films that we did. I have great memories. One of the best actors in the Telugu industry. And Shivaji Garu, he's a wine. The older he gets, the more witty he gets and more talented he gets. So today, a lot of promising faces, and you can see in their eyes, you know, don't worry, this film will do wonders for you. And one message I have, ఈ సినిమా ఒక 10 years బ్యాక్ రిలీజ్ చేసి ఉంటే ఇట్ విల్ బి అ హిట్. ఇప్పుడు హిట్. 10 years తర్వాత చేసినా కూడా హిట్. అలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్. And I think the audience will be thoroughly will be entertained. The message undi, entertainment undi, talent undi. So from the bottom of my heart, I bless you all. God bless you. Success, success, success. 26 years క్రితం ఇంత ప్రెస్ లేదు, ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ కూడా లేదు. అప్పుడు మాట్లాడవలసింది ఇప్పుడు మాట్లాడటం అనేది నిజంగా అదృష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇది అప్పుడే మాట్లాడాలి చంద్రమహేష్ గురించి. ఇంతకాలానికి అవకాశం వచ్చింది. పిఠాపురం ఉన్న ప్లేస్ చిన్న వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే.
ఈ సినిమాకు కూడా వైబ్రేషన్ ఉంది, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే తను చిన్న వయసులోనే మహేష్ చాలా కష్టపడేవాడు, నాకు బాగా గుర్తు. ఈ సినిమాకు ముందు నా క్యారెక్టర్ని చంద్రమోహన్ గారిని అనుకున్నారు. లాస్ట్ మూమెంట్ ఎందుకు మళ్ళీ రామానాయుడు గారికి శివాజీ గారిని పెడితే ఎలా ఉంటుందని తనే ఐడియా ఇచ్చాడు. శ్రీకాంత్ కూడా శివాజీని పెడదాం అంటే నాకు లొకేషన్కి వెళ్ళే వరకు టెన్షను, ఎందుకంటే నాయుడు గారు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఆయన శివాజీ చంద్రమోహన్ గారిని అనుకున్నాం, నిన్ను పెట్టాం జాగ్రత్తగా చేయి అని. ఎందుకంటే బొబ్బుల రాజా తగ్గించి నాకు లైఫ్ ఇచ్చిన బ్యాండ్ అది సురేష్ ప్రొడక్షన్స్. తెర చూస్తే ఇది కామెడీ క్యారెక్టర్గా సెంటిమెంట్ క్యారెక్టర్. నాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందంటే అంత పేరు తీసుకొచ్చింది. నేను శ్రీకాంత్ ఎన్నో సినిమాలు చేస్తుంటాం, కానీ మా ఇద్దరికి మరుపురాని సినిమా అంటే ఏదో ఉందంటే అది ప్రేయస్ రావే ఒకటి. ఈ అవకాశం మాకు కల్పించిన మహేష్కి, అలాగే ఈ సినిమాలో టీనేజ్ సంచలనం శ్రీలేఖ గారు అద్భుతం. నాకు ఆ గాజులు వేసే సీన్ వచ్చినప్పుడు చిన్న మ్యూజిక్ వస్తుంటుంది. అసలు ఈ సినిమా తర్వాత ఆవిడకి అసలు ఖాళీ లేదు శ్రీలేఖ గారికి. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ క్షణం ఇక్కడ రాశి కూడా ఉంటే బాగుండేది, తన ఊర్లో లేనట్టుంది, తను కూడా ఉంటే చాలా బాగుండేది మాకు. ఇంకా శ్రీకాంత్ గురించి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మాకు ఈ సినిమా పంచపక్ష పరిమాణాలు ఇది, అది మాకు మహేష్ వడ్డించి పెట్టాలి. ఎందుకంటే ఎంత రెండో టెక్ తీసుకునే వద్దు సార్ ఓకే అనేవాడు. ఫస్ట్ సినిమా అనుకుంటా మహేష్ని ఇది, అంతేగా ఫస్ట్ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా తను తీశాడంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా. సో నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీకాంత్ లాంటి ఒక బంగారం, ఒక వజ్రం తనకి దొరికితే ఎలా మలుచుకోవాలో తనకు తెలుసు కాబట్టి మహేష్కి అది ఇద్దరూ నిరూపించుకున్నారు. శ్రీకాంత్ కూడా ఈ సినిమా ఆ టైంలో 26 ఏళ్ళ క్రితం ఇది ఎంతో హెల్ప్ అయింది శ్రీకాంత్ కానీ రాశి కానీ నాకు కానీ. ఇంకా పృథ్వీ గురించి ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు పృథ్వీల గురించి చెప్పక్కర్లే. ఇద్దరు వండర్ఫుల్ ఆర్టిస్టులు తెలుగులో వాళ్ళిద్దరూ. ఇంకా ఈ పృథ్వీ గారు అయితే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఆయన. సో పిఠాపురం అలా మొదలైంది సినిమా కూడా మా ప్రేయస్ రావి అంత హిట్ అవ్వాలని వీళ్ళందరికీ లైఫ్లో మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళెవ్వరికి అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ చంద్రమహేష్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 27 years అంటే 1999 రిలీజ్ అయింది సినిమా. నాకు బాగా గుర్తు, ఎందుకంటే అంతకుముందు సినిమాలు నాకు కొన్ని డిసప్పాయింట్ అయినాయి. తర్వాత రామానాయుడు గారు పిలిచి ఇలా చంద్రమహేష్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది చాలా బాగుంది, పోసాని కృష్ణమురళి సబ్జెక్టు విన్నాను, చాలా బాగుంది శ్రీకాంత్ నీకు అని చెప్పగానే ఇంకా ఆ టైంలో అసలు సబ్జెక్ట్ గురించి నాకు అనవసరం అండి, నేను చేస్తాను సినిమా అని అన్నాను నేను. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయడం, అలాగే సురేష్ గెస్ట్ హౌస్లో అనుకుంటా ఫస్ట్ టైం నేను వీళ్ళతో కలిసి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్ రావడం అనేది కెరీర్కి చాలా హెల్ప్ అయింది నాకు. ఆ ఫిలిం అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రేయస్ రావి అనేది నాకు నా సినిమా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చాలా సినిమాల్లో ఇదొక మైలురాయిగా మెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేసి మేము లాస్ట్ క్లైమాక్స్ చాలా ఫీల్ అయ్యాము, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పడం. దానికి ఆర్టిస్టులు, ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎస్పెషలీ పృథ్వీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో పంచదార చిలక కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి ఫ్రెండ్. అలాగే మా బావ శివాజీ. నిజంగా ఆ రోజు రామానాయుడు గారు కనుక శివాజీరాజు వద్దంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం ఆ సినిమాకి. ఎందుకంటే అటువంటి ఒక ఊపిరి, ఆ లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ గాజులు పడే సీన్స్ దగ్గర నుంచి సినిమాని ఒక ఎలివేట్ చేసే క్యారెక్టర్స్, ఓన్లీ హీరోయిన్లే కాదు, ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఆ ఎలివేట్ చేసిన ఆ సీన్స్ పండుతాయి. అటువంటి దాంట్లో శివాజీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక రకంగా నేను అన్నాను, రే బాబా నేను కాదు చేసింది అక్కడ, నువ్వే మమ్మల్ని లేపేవు సినిమాలో ఒక హీరోగా అని చెప్పడం జరిగింది. వండర్ఫుల్, ఒక మంచి ఆర్టిస్టులు దాంట్లో పడ్డం. అలాగే మ్యూజిక్ శ్రీలేఖ గారు, మీది ఫస్ట్ సినిమా అదే అంతకుముందు చేశారు తాజ్మహల్, మర్చిపోయాను అది నాదే, అదే తాజ్మహల్ తర్వాత అవును ప్రేయస్ రావే. వండర్ఫుల్, మీ 2 సినిమాలు మంచి మ్యూజిక్ ఇచ్చారని. ఇప్పటికీ కూడా కొన్ని రీల్స్ చూస్తుంటే నీకోసం మేము ఎక్కడ నడిచి వెళ్ళినా ఆ సాంగ్ వేయడు, లేకపోతే నేను మా మిసెస్ కలిసి వెళ్తుంటే ఆ సాంగ్ వేయడు,
లేకపోతే ఏ హీరోయిన్ పక్కన ఉండి ఆ సాంగ్ వేసాడు ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలా నిలబడిపోతాయి కొన్ని సినిమాలు, కొన్ని సాంగ్స్ అలా నిలబడిపోతాయి ఎన్ని డెకేడ్స్ అయినా సరే. అలాగే మెయిన్ చంద్రమహేష్ గురించి చెప్పాలి. ఇట్స్ ద ఫస్ట్ టైం డైరెక్టరు ఆ రోజు 2 రోజులు చూడగానే నాకు అర్థమైపోయింది టెక్నికల్గా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ అతను ఏమనుకున్నాడో అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అతను కొత్త డైరెక్టరు, ఆ భయం లేకుండా తను అనుకున్నట్టు చేయగలిగాడు ఆ సినిమా. అందుకే ఈరోజు ఆ రిజల్ట్ అంత బాగా వచ్చింది. అప్పుడే అనుకున్నాను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు చంద్రమహేష్ డెఫినెట్గా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ మీరు. ఎందుకంటే మహేష్ మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చినా సరే ఈ సినిమా సరే ఇక ప్రేస్ రవి అనేది గతం, ఇప్పుడు మళ్ళీ నీ కెరీర్ మంచి ఇదిలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిఠాపురంలో అలా మొదలైంది నాకు కొంచెం మొన్న వచ్చినప్పుడు నాకు కొంచెం లైన్గా చెప్పారు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక పేరెంట్స్కి ఒక పిల్లలకి మధ్య ఎటువంటి ఒక స్ట్రిక్ట్గా ఉన్న ఫాదరు, అలాగే విచ్చలవిడిగా అంటే డబ్బు ఖర్చు పెట్టేసి పిల్లలకి ఎలా అట్లా ఒక 3 ఫ్యామిలీస్ని ఒక పిల్లలు ఎలా ఉండకూడదు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని చేసింది చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ చూడాల్సిన సినిమా, ఫాదర్ అండ్ మదర్ అదే పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఏ దాంట్లో ఇష్టమైతే దాంట్లో పంపించాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గర రావడం, నేను రావడం, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. ప్రేస్ రవి 2 అని కాదు కానీ, ఎందుకంటే దట్ ఈజ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఫిలిం, ఆ ఫిలిం మళ్ళీ ప్రేస్ రవి 2లు 3లు అనేది నాకు ఎందుకు కానీ మళ్ళీ మనం ఒక సినిమా ప్రేస్ రవి కంటే గొప్ప సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను. నువ్వు ప్రేస్ రవి 2 అనుకున్నావా? నేను చనిపోయాను కదా, నేను 2 ఎట్లా చేస్తావు? దాంట్లో ప్రభు అంతే కదా, దాంట్లో చనిపోయాను కదా, 2 ఎలా వస్తుంది? పెళ్ళే చేసుకోలేదు, కొడుకు ఎక్కడ వస్తాడు రా? ఇంకో కథ ఎందుకుని ప్రేస్ రవి 2 అని పెడదాం అట్లాగా. నాకు అర్థం లేదు. సెకండ్ అంటే హౌ అలా కాదు సార్, ప్రేస్ రవిలో ఏంటంటే మిమ్మల్ని డబ్బు సంపాదించుకుని రమ్మని చెప్తాడు ఫాదరు, హీరోయిన్ ఫాదర్. మీరు వెళ్ళే చూపులో ఆయన పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత రకరకాల ట్విస్టులు అండి. ఇక్కడి నుంచి ఇంకో కోణంలో అయితే ఎలా ఉంటుంది అని అలా స్టార్ట్ అవుతుంది సార్. మనం రేపు కూర్చొని అదే సో వండర్ఫుల్. డెఫినెట్గా మళ్ళీ నాకు ఎప్పుడు అనుకునేవాడు మధ్యలో ఇంటికి మళ్ళీ చంద్రమహేష్ మళ్ళీ మంచి సబ్జెక్ట్ తీసుకుని మనం చేయొచ్చు కదా. ఎందుకంటే ప్రేస్ రవి తర్వాత ఎప్పుడైతే ఒక ఫిల్మ్ హిట్ అయిందో మళ్ళీ అదే డైరెక్టర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అండ్ పబ్లిసిటీ కూడా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ డెఫినెట్గా చంద్రమహేష్తో నాకు అంటే ఇప్పుడున్న మా దీనికి మంచి కంటెంట్ ఫిల్మ్ మంచి కాన్సెప్ట్తో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా నేను చేస్తాను, మనం చేద్దాం.